రాష్ట్ర విభజన వైసీపీ దివాలా పాలన అనంతరం ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు ఎలా మెరుగుపరుస్తున్నారో వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందన్నారు. కర్నూలు కలెక్టరేట్లో నిర్వహించిన బడ్జెట్ అవుట్రీచ్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్తో కలిసి నిమ్మల పాల్గొన్నారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలనతోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఇక సంపద సృష్టిస్తూ ప్రజలకు సంపద పంచేలా చంద్రబాబు పాలన సాగుతోందని అన్నారు. ఈ పెన్షన్ల నిమిత్తమే మనం 3,000 కోట్ల రూపాయలు అంటే దగ్గర సంవత్సరానికి చూస్తే మరి 33,485 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసం మనం ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ రోజు ఈవేళ 1వ తేదీ వచ్చింది అని అంటే పెన్షన్ల కోసం ఒక 3,000 కోట్లు, అదేవిధంగా ఉద్యోగస్తుల జీతాల కోసం ఒక 3,000 కోట్లు. 1వ తేదీ వచ్చిందంటే 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ అదేవిధంగా జీతాల కోసం అక్కడ మనం 1వ తేదీనే పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడే మనం ముందు మాట్లాడిన మిత్రులు చెప్పారు, గత ప్రభుత్వంలో ఆర్థికమైనటువంటి పరిస్థితి బాగున్నా కూడా ఆ రోజు ఉద్యోగస్తులు జీతాలు పెంచమని ఆందోళన చేయడం కాదు, 1వ తేదీన మా జీతాలు మాకివ్వండి అని ఆందోళన చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు అటువంటి దానికి తావు లేకుండా 1వ తేదీ వచ్చింది అని అంటే ఒక్కొక్కసారి మీరు చూస్తున్నారు 1వ తేదీ ఆదివారం వస్తే అది 2వ తేదీకి సోమవారానికి పోస్ట్ పోన్ చేయకుండా దాన్ని ముందు తేదీకి ప్రీ పోస్ట్ పోన్ చేసి ఈవేళ ఆ పెన్షన్ ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది అని అంటే మరి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా ఒక సంక్షోభం వస్తే ఆ సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకోవాలి. దానికి ఉదాహరణ నేను కూడా చూశాను. ఒక హుదూద్ తుఫాన్ వచ్చి ఉత్తరాంధ్ర విశాఖపట్నం అందాల నగరం ఆ రోజు మరి విధ్వంసం గురవుతే వారం 10 రోజుల్లోనే చక్కదిద్ది మళ్ళీ ఎటువంటి స్థితికి తెచ్చారు. అంటే ఒక ఇటువంటి స్థితి వచ్చినప్పుడు దాన్ని మనం అవకాశంగా మలుచుకోవాలి. ఆ రకంగానే ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం ఇవ్వాలి రాష్ట్రంలో ఉంటే దాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు శ్రమించి కష్టించి మళ్ళీ దాన్ని అవకాశంగా వీళ్ళ ప్రజలకి సేవ చేసేటువంటి క్రమంలో పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అదేవిధంగా మొన్ననే మీరు చూశారు 16,300 డిఎస్సి పోస్టులు ఈ ప్రభుత్వం అంటే సామాన్యమైన విషయం కాదు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా డిఎస్సీలో పూర్తి చేయాల. ఎందుకంటే ఆ రోజు మీరు చూశారు ఆయన పాదయాత్రలో చెప్పారు మెగా డిఎస్సీ అన్నారు, డిఎస్సీ అన్నాడు. 5 సంవత్సరాలు డిఎస్సీ మాట లేదు, టీచర్ పోస్టే లేదు. మనం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఈవేళ 16,300 టీచర్ల డిఎస్సీ ద్వారా మనం భర్తీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు అందరూ చూస్తారు ఏదైతే అన్నా క్యాంటీన్లు 1924లో అన్నా క్యాంటీన్లు మూతేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 205 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఈ రోజు చూస్తే రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల మంది 5 రూపాయలకి ఈవేళ అన్నం పెడుతూ ఉన్నాం ఈవేళ అన్నా క్యాంటీన్ల ద్వారా. అదేవిధంగా తల్లికి వందనం, గతంలో కూడా అమ్మఒడి ఆ రోజు చెప్పాడు పాదయాత్రలో మీ బిడ్డలకి మేనమామగా ఉంటానని చెప్పారు. ఆమె ఏదైతే భారతీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అయితే ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలు అని ఇంటింటికి చెప్పారు ఆవిడ. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి మాత్రమే 13,000 ఇచ్చి మరి 2వ బిడ్డ 3వ బిడ్డ ఎవరైనా ఉంటే వాళ్ళని గాలికి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ఈ రకంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వీళ్ళ తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం. 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు ఈరోజు తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నాం.